రిలీజ్ అవ్వకముందే రామ్ చరణ్ పెద్దికి మంచి రెస్పాన్సే వస్తుంది. నెట్ఫ్లిక్స్ అయితే 125 CR పెట్టి డిజిటల్ రైట్స్ని అయితే కొనుక్కుంది. ఆ వివరాలన్నీ చూసుకునే ముందు మన ఫిల్మీ బౌల్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో మూవీ లవర్స్, టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న సినిమాల్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది చిత్రంపై హైప్ ఆకాశాన్ని తాకుతుంది. గ్రామీణ నేపథ్యంలో రూపొందుతున్న ఈ స్పోర్ట్స్ డ్రామా ఇప్పటి వరకు చాలా తక్కువగా వచ్చిన జోనర్ కావడంతో అభిమానులు, సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతంలో ఇలాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలు సాధించాయి. రామ్ చరణ్ ఇందులో ఛాలెంజింగ్ రోల్ పోషిస్తుండడం మరో ఆకర్షణ. ఆయన ఇలాంటి పాత్రల్లో పరాకాయ ప్రవేశం చేస్తాడని అందరికీ తెలిసిందే. అందుకే పెద్దిపై పాజిటివ్ వైబ్స్ ఊపందుకున్నాయి. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఫస్ట్ లుక్ ఫ్యాన్స్ నుంచి అద్భుత స్పందన తెచ్చుకుంది. కొందరు దీన్ని పుష్ప, KGF లుక్స్తో పోల్చి ట్రోల్ చేసినా చాలా మందికి ఈసారి రామ్ చరణ్ కంబ్యాక్ భారీగా ఉంటుందని ధీమాగా చెప్తున్నారు. ఇక ఈ సినిమా బిజినెస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. డిజిటల్ రైట్ కోసం సోనీ లైవ్, నెట్ఫ్లిక్స్ మధ్య పోటీ నడిచింది. చివరకు నెట్ఫ్లిక్స్ 125 CRకు ఈ రైట్స్ దక్కించుకుంది. గేమ్ చేంజర్ లాంటి ఫ్లాప్ తర్వాత కూడా రామ్ చరణ్ సినిమాకు ఇంత డిమాండ్ ఉండడం ఆయన స్టార్డమ్కు నిదర్శనం. ఇక ఆడియో రైట్స్ను టీ సిరీస్ 35 CRకు కొనుగోలు చేసింది. నాన్ థియేట్రికల్ రైట్స్ దాదాపు 160 CR వరకు జరిగింది. షూటింగ్ 20% కూడా పూర్తి కాకముందే ఇంత భారీ బిజినెస్ జరగడం సంచలనంగా మారింది. పుష్ప 2 తర్వాత ఆడియో రైట్స్కు ఇంత రేట్ పలికిన సినిమాగా రికార్డ్ సృష్టించింది. విశ్లేషకులు దీన్ని అద్భుతంగా అభివర్ణిస్తున్నారు. రాబోయే రోజుల్లో పెద్ది ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం, ఫిల్మ్ రివ్యూస్ కోసం ఫాలో అవుతూ ఉండండి ఫిల్మీ బౌల్.